విశ్వక్సేన్ హీరోగా నటించిన మూవీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి. ఈ సినిమా నుండి ట్రైలర్ను రిలీజ్ చేశారు మూవీ యూనిట్. ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఇందులో హీరో క్యారెక్టర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాంటి క్యారెక్టర్ ఇంతవరకు ఎవరు చేయలేదనిపిస్తుంది. ఈ సినిమాతో విశ్వక్సేన్ నటుడిగా మరొక మెట్టు ఎక్కడం ఖాయం. అలాగే ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఈ సినిమాతో భారీగా పెరగడం మాత్రం ఖాయం. ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమా మొత్తం కూడా ఒక రాజకీయం మీద నడిచేలా కనిపిస్తుంది. ఈ ట్రైలర్లో ఒక డైలాగ్ ఉంది, అదైతే చాలా బాగుంది. ఏంటంటే, మనుషులు మూడు రకాలరా. ఒకటి మగవాళ్ళు, రెండోది ఆడవాళ్ళు, మూడోది రాజకీయ నాయకులు. ఈ ఒక్క డైలాగ్తో అర్థమవుతుంది సినిమా ఎలా ఉండబోతుంది అనేది. ట్రైలర్ చూశాక సినిమా స్టోరీపై నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. రత్న అంటే మన హీరో విశ్వక్సేన్ ఎంతో కష్టపడి క్రైములు చేసి బాగా డబ్బు సంపాదిస్తాడు. ఆ తర్వాత టైగర్ రత్నగా పేరు మార్చుకొని ఒక పొలిటీషియన్లా ఎదుగుతాడు. ఇక బాగా తెలివిగల ఆ రత్న తన ఊర్లో ఏం జరుగుతుందో ముందే చెప్పేస్తాడు. ఇక రాజకీయం దగ్గర పడే టైంలో ఓటర్లను తన డబ్బులతో కొనేస్తూ ఉంటాడు. ఎవరు టైగర్ రత్నకు ఎదురు చెప్పరు, చెప్తే మాత్రం ఆ భూమి మీదే ఉండడు. అలాంటి టైగర్ రత్న రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ స్టోరీ అని అర్థమవుతుంది. ఇలా ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ డ్రామాలో ఈ గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీ సాగనుంది. ఇక దీనికి తోడు ఈ ట్రైలర్లో సెంటిమెంట్ని చూపించారు అండ్ లవ్ను కూడా చూపించారు. లవ్ స్టోరీ కూడా ఈ సినిమాలో అద్భుతంగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో అద్భుతమైన క్యారెక్టర్ను పోషించిందని తెలుస్తుంది. తన క్యారెక్టరు ఈ సినిమాతో గుర్తుండిపోతుంది. హీరో విశ్వక్సేన్కి అక్కగా నటించబోతుంది ఈ సినిమాలో. సో లవ్, రాజకీయం అండ్ సెంటిమెంట్స్ ఇవన్నీ ఉన్న సినిమా ఏది ఇంతవరకు ఫ్లాప్ అవ్వలేదు. ఈ సినిమా కూడా ఒక మంచి హిట్ అవుతుందని అంతా అంటున్నారు. ఇక రీసెంట్గా గామి సినిమాతో హిట్ కొట్టిన విశ్వక్సేన్ ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ ట్రైలర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ నేనైతే. మీలో ఎంతమంది ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారో ప్లీజ్ కామెంట్. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ గైస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్.